ఏపీలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఒక అత్యంత అసాధారణమైన ఒక కీలక మెమోను చూసి కొందరు ఉద్యోగులు దీన్ని ఉద్యోగులకు ఒక బ్యాడ్ న్యూస్గా భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. ఈ మెమో వల్ల ఉద్యోగులకు వచ్చిన ముప్పు ఏంటో ఇక్కడ చూద్దాం. ప్రభుత్వం విడుదల చేసిన ఈ మెమో ప్రధానంగా ఇప్పటికే ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 70కి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. ఈ మెమో కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. ఈ మెమో వల్ల రాష్ట్రంలో బదిలీలు, ప్రమోషన్లు, కొత్త పోస్టుల మంజూరు పైన పెద్ద బ్రేక్ పడింది. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులు, కొత్త పోస్టుల మంజూరు, అలాగే పోస్టుల అప్గ్రేడేషన్ వంటి అన్ని మార్పులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫ్రీజింగ్ ఆంక్షలు కొత్త కేడర్లలో సిబ్బంది కేటాయింపులు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ మేరకు కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫ్రీజింగ్ ఆదేశాలు ఈ నెల 25 నుండి అమలులోకి వస్తాయి. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ, రీస్ట్రక్చరింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అన్ని కీలక ప్రక్రియలను ఫ్రీజింగ్ అమల్లోకి వచ్చేలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. గత ఏడాది డిసెంబర్ 15 నుండి కొత్తగా అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో కొత్త స్థానిక కేడర్ల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. ఆ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల సర్దుబాటు, శాఖల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఈ పనులు పూర్తిగా ముగిసే వరకు కొత్త నియామకాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, కొత్త పోస్టుల మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టులకు ఈ ఆంక్షలు వర్తించవు. అలాగే సెలక్షన్ పోస్టులకు సంబంధించి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ DPC ప్రక్రియను పూర్తి చేయడం, ఖాళీగా ఉన్న ఇప్పటికే ఆమోదం పొందిన పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వడం, అవసరమైన డిప్యుటేషన్లు, బదిలీలు మాత్రం నిబంధనల ప్రకారం కొనసాగించాల్సిందిగా ఈ మెమోలో ఆదేశాలు ఇచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే ఇది పూర్తిగా బదిలీలు, పదోన్నతులు, కొత్త పోస్టుల మంజూరు, అలాగే పోస్టుల అప్గ్రేడేషన్ ఆపివేయడంగా భావించకూడదు. దీనివల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కేవలం తాత్కాలిక ప్రక్రియగానే భావించాలి. కేవలం డిసెంబర్ 15 నుండి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం, అలాగే ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 70 ప్రకారం స్ట్రక్చరల్ రీఅడ్జస్ట్మెంట్ కోసం తాత్కాలికంగా ప్రభుత్వం బ్రేక్ వేసిందని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఉద్యోగులపై తక్షణ ప్రభావం ఉన్నప్పటికీ దీనివల్ల కొత్త స్థానిక కేడర్ల వ్యవస్థను సరిగ్గా అమలు చేసేందుకే ఈ బ్రేక్ వేశారని భావించాలి. ఇప్పటికే అనుమతి పొందిన బదిలీలు, పదోన్నతులు, సెలక్షన్ పోస్టులు, DPC ప్రక్రియలు, డిప్యుటేషన్లు మాత్రం నిబంధనల ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని గుర్తుపెట్టుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.